ఏపీ గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 అభ్యర్థులను అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయడంలో జాప్యం జరగడంపై న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు. నేటి విచారణలో ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 అభ్యర్థులను ఇటు కొన్ని పోస్టులకు బదిలీ చేయడంలో జాప్యం జరిగినట్టుగా కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. అసలు కోర్టు ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? అప్డేట్స్ ఏంటి శివ? సతోజ్ మొత్తం మీద చూసుకుంటే నేడు ఏపీ హైకోర్టుకి హాజరు కాబోతున్నారు. కోర్టు ధిక్కారణ కేసులో ఆయన హైకోర్టుకు హాజరు కావాలని చెప్పి హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను కూడా అప్రాధాన్యత పోస్టులకు సంబంధించి నియామకాలు చేశారని చెప్పి కూడా గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని చెప్పి హైకోర్టు నిన్న ఆగ్రహం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కారణ కేసులో కోర్టుకు హాజరు కావాలని చెప్పి సిఎస్ కి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఏపీ సిఎస్ విజయానంద్ ఏపీ హైకోర్టులో హాజరు కాబోతున్నారు. సిట్ విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్యత పోస్టులను అభ్యర్థులను బదిలీ చేయాలని చెప్పి కూడా గత 3 నెలల క్రితం ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ కోర్టు ఆదేశాలను మాత్రం ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అమలు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు దీనిపై సీరియస్ గా స్పందించిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఖచ్చితంగా కోర్టు ధిక్కారణ కింద ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.